భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు ప్రపంచ రక్షణ మార్కెట్ను శాసించబోతుందా? ఫిలిప్పీన్స్ తర్వాత వియత్నాం, ఇండోనేషియా, మధ్యప్రాచ్య దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు కూడా భారత రక్షణ వ్యవస్థలపైన ఆసక్తి చూపుతున్నాయి. బ్రహ్మోస్తో పాటు స్వదేశీ ఆకాశ తీర వ్యవస్థ కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది కేవలం ఆయుధాల ఎగుమతేనా, లేక భారత వ్యూహాత్మక ఆర్థిక దౌత్య ప్రభావం పెరుగుతున్న సంకేతమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతరిక్ష రక్షణ రంగంలో ప్రపంచ దేశాల గుండెల్లో నిద్రపోయేలా సరికొత్త రక్షణ సమీకరణాలకు వేదికగా నిలుస్తూ భారతదేశం తన భౌగోళిక రాజకీయ వ్యూహాత్మక సార్వభౌమాధికారాన్ని అత్యున్నత గ్లోబల్ లీడర్షిప్ స్థాయికి తీసుకెళ్లే ఒక చారిత్రాత్మక సైనిక విప్లవానికి నాంది పలికింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన తిరుగులేని సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ నేడు అంతర్జాతీయ డిఫెన్స్ మార్కెట్లో రికార్డు స్థాయి గ్లోబల్ మొమెంటం సాధిస్తూ ఆసియా నుంచి లాటిన్ అమెరికా వరకు 5 ఖండాలను శాసించే అజేయమైన రక్షణ అస్త్రంగా అవతరించింది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ దేశం భారత బ్రహ్మోస్ క్షిపణులను తన సైన్యంలో అధికారికంగా చేర్చుకుని చైనా దూకుడుకు బ్రేక్ వేయగా, ప్రస్తుతం వియత్నాం, ఇండోనేషియా దేశాలు కొనుగోలు ప్రక్రియను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. వీటికి అదనంగా సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, థాయిలాండ్, బ్రెజిల్ మరియు చిలీ వంటి మరో 6 శక్తివంతమైన గ్లోబల్ దేశాలు బ్రహ్మోస్ కొనుగోలుకు అధికారికంగా విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఒక ఊహించని వ్యూహాత్మక భూకంపానికి కారణమైంది. అదిరేది లేదు, బెదిరేది లేదు అనే తిరుగులేని పంతంతో ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ రక్షణ ఎగుమతుల విప్లవం కేవలం ఆయుధాల అమ్మకం మాత్రమే కాదు. ఇది వాషింగ్టన్ వంటి శక్తులు నడిపించే కపట వైట్ హౌస్ డ్రామా కంపెనీకి, వారి డాలర్ ఆధారిత ఆంక్షల రాజకీయాలకు మరియు డొమెస్టిక్ పొలిటికల్ మార్కెటింగ్కు ముఖాముఖిగా పడిన అత్యంత ఘోరమైన వ్యూహాత్మక ఎదురుదెబ్బ. అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో అమెరికా, రష్యాల ఆధిపత్యాన్ని సంపూర్ణంగా బద్దలు కొడుతూ యుఏఈ దేశం బ్రహ్మోస్తో పాటు భారతదేశపు స్వదేశీ ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను సైతం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం గ్లోబల్ డిఫెన్స్ ఇండస్ట్రీ అలైన్మెంటులో భారతదేశపు తిరుగులేని బ్రాండ్ పవర్కు సజీవ నిదర్శనం. ఈ ఆకస్మిక మరియు అమోఘమైన రక్షణ పరిణామానికి గల హేతుబద్ధమైన ఆబ్జెక్టివ్ రక్షణ ప్రణాళిక నేపథ్యాన్ని పరిశీలిస్తే భారతదేశపు సైనిక పారిశ్రామిక నైపుణ్యాన్ని మరియు దౌత్య పరిపక్వతను అంతర్జాతీయ ప్రమాణాల ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పటిష్టం చేసిన చారిత్రాత్మక ప్రక్రియ ఇది. బ్రహ్మోస్ క్షిపణి మ్యాచ్ 2.8 అనేది గంటకు దాదాపు 3700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ శత్రువుల రాడర్ల కన్నుగప్పి ఏకకాలంలో నౌకలు, భూగర్భ స్థావరాలను 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉండటం వల్లే నేడు గ్లోబల్ సౌత్ దేశాలు అమెరికా డాలర్ ఆంక్షల బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు భయపడకుండా భారతీయ కరెన్సీ మరియు రక్షణ ఒప్పందాలపై రికార్డు స్థాయిలో విశ్వాసాన్ని కురిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు మరియు పాశ్చాత్య మేధావులు దీనిపై ఒక బలమైన ప్రతివాదాన్ని తెరపైకి తెస్తూ భారతదేశం సౌత్ చైనా సీ పరివాహక దేశాలకు మరియు మధ్యప్రాచ్య దేశాలకు ఇంత భారీ స్థాయిలో అధునాతన క్షిపణులను ఎగుమతి చేయడం వల్ల ప్రాంతీయ ఆయుధ పోటీ మరింత పెరిగి చైనా మరియు ఇతర శక్తులతో భారత్కు దౌత్యపరమైన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతాయని విమర్శిస్తున్నారు. ఈ పాశ్చాత్య శక్తులు నడిపించే పబ్లిక్ రిలేషన్స్ సర్కస్ అంతా కేవలం తమ స్వతా ఆయుధ కంపెనీల మార్కెట్ పడిపోతుందనే అసూయతో చేసే తప్పుడు ప్రచారాలే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన రూపాయి యెన్ మరియు స్థానిక కరెన్సీ వాణిజ్య విధానాల తరహాలోనే రక్షణ రంగంలోనూ భారత్ తన సొంత ముద్రను వేస్తూ శత్రువుల దాడులను ముందస్తుగానే నిలువరించే క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ను గ్లోబల్ భాగస్వామ్య దేశాలకు సైతం అందించి అంతర్జాతీయ శాంతిని కాపాడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన దశాబ్ద కాలంగా భారత రక్షణ పరిశ్రమలో సాగుతున్న ఆత్మనిర్భర భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా విప్లవం నేడు దేశీయంగా $3 బిలియన్ రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని దాటించి భారతదేశాన్ని అంతర్జాతీయ రక్షణ సార్వభౌమత్వంలో గ్లోబల్ పవర్ హౌస్గా నిలబెడుతోంది. బ్రహ్మోస్ మరియు ఆకాశ్ తీర్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థల డిమాండ్ కేవలం భారతదేశపు సైనిక బలాన్ని పెంచడం లేదు,
ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత్ అత్యంత నమ్మకమైన, స్థిరమైన మరియు ఇండస్ట్రీ అలైన్మెంట్ కలిగిన పారిశ్రామిక గమ్యస్థానమనే బలమైన సంకేతాన్ని ఇస్తోంది. మోదీ మార్కు చాణక్య విదేశాంగ నీతి వల్లే నేడు భారత్ రక్షణ మరియు ఐటీ రంగాల అవసరాలకు అనుగుణంగా సరిహద్దుల భద్రత నుంచి అంతరిక్షం వరకు ప్రతి అంచెలోనూ దూసుకుపోతూ ఒకవైపు రష్యా సాంకేతిక భాగస్వామ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు పాశ్చాత్య దేశాల ఆంక్షల బెదిరింపులను అత్యంత అద్భుతంగా అణిచివేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా విధానాలు కేవలం సోషల్ మీడియా ప్రకటనలకో లేదా తాత్కాలిక స్వార్థ రాజకీయాలకో పరిమితమై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న తరుణంలో ప్రధాని మోదీ గ్లోబల్ సప్లై చైన్ను మరియు అంతర్జాతీయ ఆర్థిక రక్షణ నెట్వర్క్ను సంపూర్ణంగా రీఅలైన్ చేస్తూ భారతదేశాన్ని బహుళ ధృవ ప్రపంచ క్రమంలో తిరుగులేని లీడర్గా ఆవిష్కరిస్తున్నారు. ఈ గ్లోబల్ బ్రహ్మోస్ మొమెంటం మరియు ఆకాశ్ తీర్ వ్యవస్థల విస్తరణ వల్ల భారతదేశానికి చేకూరే ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు మరియు సుస్థిర పరిష్కారాలు అత్యంత అమోఘమైనవి మరియు చారిత్రాత్మకమైనవి. రక్షణ ఎగుమతుల ద్వారా దేశంలోకి వచ్చే భారీ విదేశీ మారక ద్రవ్యం దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా లక్షలాది మంది భారతీయ యువతకు మరియు ఇంజనీర్లకు అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. అలాగే భాగస్వామ్య దేశాలతో కుదిరే ఈ వ్యూహాత్మక ఒప్పందాల వల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి తిరుగులేని భౌగోళిక రాజకీయ మద్దతు లభిస్తుంది. ముగింపుగా చెప్పాలంటే ఆధునిక ప్రపంచ రక్షణ రంగంలో కేవలం ప్రచార నాటకాలతో లేదా అగ్రరాజ్యాల బెదిరింపులతో ఏ దేశాన్ని లొంగదీసుకోలేరు. దౌత్య పరిపక్వత మరియు క్షేత్రస్థాయి రక్షణ స్థిరత్వం ఉన్న దేశాలే అంతర్జాతీయ వేదికపై అసలైన లీడర్లుగా నిలుస్తాయి. బహుళ ధృవ ప్రపంచ క్రమం శరవేగంగా ఆవిష్కృతమవుతున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం ఇకపై ఏ బాహ్య శక్తి తనను శాసించలేదనే సత్యాన్ని చాటి చెబుతూ భూమి, ఆకాశం మరియు అంతరిక్ష రక్షణలో తిరుగులేని ఏకైక గ్లోబల్ సూపర్ పవర్గా అవతరిస్తోంది. వికసిత భారత్ మరియు సురక్షిత భారత్ సంకల్పంతో మన వ్యూహాత్మక ప్రయాణం ఎల్లప్పుడూ అజేయం. ప్రపంచ రక్షణ రంగంలో నేడు పోటీ కేవలం ఆయుధాల మధ్య కాదు, విశ్వసనీయ భాగస్వామ్యాలు, సాంకేతిక సామర్థ్యం, దౌత్య పరిపక్వత మధ్య కూడా సాగుతోంది. భారత రక్షణ ఎగుమతులు పెరగడం దేశీయ పరిశ్రమ, ఉపాధి, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. అయితే ప్రతి రక్షణ ఒప్పందం అంతర్జాతీయ పరిస్థితులు, భాగస్వామ్య దేశాల నిర్ణయాలు, అధికారిక ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. రాబోయే రోజుల్లో బ్రహ్మోస్, ఆకాశ్ తీర్ వంటి స్వదేశీ వ్యవస్థలు ప్రపంచ రక్షణ రంగంలో ఎలాంటి స్థానాన్ని సంపాదిస్తాయో గమనించాల్సి ఉంది.